నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారీ అన్నారు. ప్రతి వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారుల పరిశీలన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినబోబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. గ్రానైట్ క్వారీల ప్రాంతంలో కోతకు గురైన కారుమంచి మేజర్ కాలువ కట్టలను పటిష్టపరిచేందుకు డిఎంఎఫ్ నిధులు మంజూరుకు కృషి చేస్తానని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రవాస భారతీయులు నల్లూరి వెంకటశేషయ్య, తక్కెళ్లపాటి రమేష్, నీటి సంఘాల అధ్యక్షులు, పలు గ్రామాల రైతులతో కలిసి ఎమ్మెల్యే కారుమంచి మేజర్ కాలువను సందర్శించారు. వీడియో చేస్తున్నావా? కేబీ పాలెంలో ఎన్ఆర్ఐ శేషయ్య ఇంటి వద్ద మేజర్ పరిధిలోని గ్రామాల రైతులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సమయంలోనూ టీడీపీ నాయకులు, రైతులు కారుమంచి మేజర్ కాలువ మరమ్మతుల విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. కట్ట కోతకు గురైన ప్రాంతంలో నూతన కాలువ నిర్మాణానికి 2.68 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ఆ మేరకు సంబంధిత నిధులు డిఎంఎఫ్ ద్వారా మంజూరు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో మన్నం ప్రసాదరావు, గొట్టిపాటి రాఘవరావు, కాట్రగడ్డ రమణయ్య, రావిపాటి రాంబాబు, కందిమళ్ల గంగాధర్రావు, ఎడ్లపల్లి రామబ్రహ్మం, పాలడుగు వెంకటనారాయణ, గోగినేని శ్రీనివాసరావు, బెల్లం శ్రీనివాసరావు రైతులు పాల్గొన్నారు. దాని తర్వాత లోకేష్ గారు పాదయాత్రలు వచ్చినప్పుడు కూడా రాత్రి 12 గంటలకి అది చూపించాము. ఆయన దృష్టికి తీసుకొని వచ్చి ఇలా జరిగింది. అప్పటికే సంవత్సరం అయిపోయింది. దాని తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది. శేషయ్య గారి సహకారంతో మనము టెంపరీ రిపేర్స్ చేశాము. దాని తర్వాత మనం ఏమనుకున్నామంటే, ఇప్పుడు పంటల సీజన్ కాబట్టి ఇప్పుడు ఏదైనా చేస్తే ఇబ్బంది వస్తుంది, అయిపోయిన వెంటనే దాన్ని టేకప్ చేద్దామని ఆ రోజు మాట్లాడుకున్నాం. ఈరోజు అన్నీ అయిపోయినాయి. సో ఇక్కడ మాకు 2 విషయాలు వచ్చిందంటే, డిపార్ట్మెంట్కి పైన డిపార్ట్మెంట్కి రాస్తే కొద్దిగా ఇంకా టైం పట్టే అని అనుకున్నాము. అందుకని నేను శేషయ్య గారు మాట్లాడుకొని ఇది డిఎంఎఫ్ ఫండ్లో చేస్తే తొందరగా మన పని అవుతుందనే విషయము మేము మాట్లాడుకొని కలెక్టర్ గారితో, అదేవిధంగా డిడి మైన్స్ గారితో కూడా ఇది సంప్రదించి ఇది ఎస్టిమేట్స్ కొద్దిగా వేశారు. కొన్ని చిన్న చిన్న ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఉంటే దేవి గారితో మాట్లాడాము. దాన్ని కొద్ది సరి చేసి ఒక 2 రోజులలో ఆ ఎస్టిమేట్ ఇస్తే ఇది డిఎంఎఫ్ ఫండ్లో పెట్టి ఎంత తొందరగా చేయగలమో చేసేస్తామని. అంటే ఆ ఉద్దేశంలో ఒక 2 వీక్స్లో ఈ శాంక్షన్ రావచ్చని నేను అనుకుంటాను. అందుకని ముఖ్యంగా నేను చెప్పేది ఏంటిదంటే, ఇందాక బ్రదర్ శేషయ్య గారు చెప్పినట్టు ఏదైనా విషయాలు వచ్చినప్పుడు మీ అందరూ ఒకసారి ఇక్కడ ఏంటి అసలు ఈ కాలువ దీని అవసరం ఏంటి అనేది అసలు నాకు కొంతమంది అది పెద్ద ఇది లేదులే, అది లేదులే, అవసరం లేదులే అన్నట్టుగా మాటలు అక్కడెక్కడ చెప్పడం, వినటం జరిగింది. కానీ నాకెందుకో 10 రోజులు దీని గురించి పదే గుర్తొస్తుంటాయి. ఎందుకంటే మనకి ఈ కాలం లేనప్పుడు మనం ఏం వేసుకునేవాళ్ళం పంటలో పొగాకు వేసినా కానీ ఏదో 4 క్వింటాలు 3 క్వింటాలు అయ్యేది. మా కాళ్ళు ఎత్తులు 4 ఎత్తులు జరిగేది. కంది జొన్న అవి వేసుకునేవాళ్ళం. కానీ ఆ రోజుల్లో
కొంచెం పట్టుకొచ్చారా? ఆ రోజుల్లో మనకి కుటుంబాలకి ఖర్చులు చాలా తక్కువగా ఉండేవి. ఎప్పుడో మండల హెడ్ క్వార్టర్కి ఎప్పుడో నెలకు ఒకసారి పోయేవాళ్ళు. మన ఇంట్లో మనం ఉంటే మనకు ఖర్చే ఉండదు. మన చేలో పడిన జొన్నలు, మన చేలో పడిన కందులు మనకు సంవత్సరం సరిపోయేది. సంవత్సరానికి ఒకసారి జంతికా బట్టలు పెడితే సంవత్సరం వచ్చేది. ఇంకా మనకి ఏ ఇబ్బంది లేదు, హాయిగా జరిగేది. కానీ ఇవాళ ఉన్న పరిస్థితి కాదు. టౌన్ పోకుండా హాస్పిటల్ పోకుండా ఉండేది కాదు. ఎక్కడికి పోయినా 1000, 2000, 5000, 10,000 ఖర్చులు. అయితే ఇప్పుడు కనుక ఈ కాలువ కనుక ఇంకొకసారి పొరపాటున ఇప్పుడు జరిగిన సీపేజ్ లాగా జరిగి ఇప్పుడు వేసినది కూడా కనుక పడిపోతే. మామిడిపాలెం కొండ మీద వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వందలాదిగా తరలివచ్చారు. భక్తులతో రామాలయం కిటకిటలాడింది. సీతారాముల ఉత్సవ విగ్రహాలను వేదికపై సుందరంగా అలంకరించి వేద పురోహితులు రమానాథాచార్యులు కళ్యాణ క్రతువు జరిపించారు. మాంగళ్యధారణ, తలంబరాల కార్యక్రమం భక్తుల గోవిందనామ స్మరణ మధ్య జరిగింది. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఈవో రజనీ కుమారి పాల్గొన్నారు. కళ్యాణానికి వ్యాఖ్యాతలుగా డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ, పొన్నూరు వెంకట శ్రీనివాసులు వ్యవహరించారు. కార్యక్రమాన్ని సీతారామ దేవస్థానం అధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి మద్దులూరు శ్రీనివాసులు, సభ్యులు డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, దన్నారపు మస్తాన్రావు, ఏనుగుల సురేష్ బాబు, మిగతా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పైకెత్తి జై శ్రీరామ్ ఇది భద్రాచలం వరకు వినిపించింది. ఇప్పుడు మనం చేసేది గురించి అట్లా ఆయనకి పిల్లలు లభించిన తర్వాత ఏ పేరు పెట్టాలి, ఏ పేరు పెడితే బాగుంటుంది, లేక లేక పుట్టినటువంటి పిల్లవాడు 68,000 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత పుట్టినటువంటి పిల్లవాడు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి వశిష్ఠుడు వారిని అడిగాడు, స్వామి ఈ బాబుకి ఏ పేరు పెడతామని. ఆయన అనుకున్నాడు, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయడం వల్ల పుట్టినటువంటి వాడు కదా, ఒక పెద్ద పేరుని రాముల వారికి పెడతాడేమో అనుకున్నాడు. ఆయన అన్నాడు, రామ అన్నటువంటి నామాన్ని పెడతా ఉన్నాడు. అదేమిటి స్వామి, రామ అన్నటువంటి నామాన్ని 2 అక్షరాలు మాత్రమే ఉన్నటువంటి నామాన్ని పెట్టేదేమిటి స్వామి అన్నాడు. అంటే ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. రామ అన్నటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందా అంటే అష్టాక్షరిలో నుంచి ఒక నామాన్ని, ఒక పదాన్ని తీసుకున్నాడు. ఓం నమో నారాయణాయ. కామో ధాత కామ ప్రతిగ్రహేత్రే కామగం సంప్రదతే ఇదం నమః గోవింద. ఆనాడు స్వయంవరానికి వెళ్ళినప్పుడు అని ఒక అర్థం లక్ష్యంగా మనము ఆ తరువాత భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం అందరికీ మరి ఈ సంవత్సరం మరి ఆ శ్రీరామచంద్రుల వారు నగరపాలక సంస్థని బాగా కాచి కాపాడాలని, సకాలంలో వర్షాలు పడి మరి రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, ముఖ్యంగా మన ఒంగోలు నగరం మరి గౌరవనీయులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సహాయ సహకారాలతో ఖచ్చితంగా మరి బాగా డెవలప్ అయ్యే విధంగా మరి ఆ రామచంద్రుల వారు మరి వారికి నిండుగా మెండుగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని, అలాగే వారికి అన్ని రకాలుగా సహకారం అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి
ఒంగోలు డిఆర్ఆర్ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి మూల్యాంకన ప్రక్రియను కలెక్టర్ తమీమ్ అన్సారియా పరిశీలించారు. ఈ నెల 3వ తేదీ నుంచి మూల్యాంకన ప్రక్రియ జరుగుతుంది. చీఫ్ ఎగ్జామినర్లు 113 మంది, అసిస్టెంట్ ఎగ్జామినర్లు 680 మంది, స్పెషల్ అసిస్టెంట్లు 226 మంది, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు 9 మంది, మొత్తం 1028 పరీక్షా పేపర్ల మూల్యాంకన ప్రక్రియలో నిమగ్నమయ్యారు. సుమారు 178,218 విద్యార్థుల పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. స్పాట్ వాల్యుయేషన్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా వారికి తగిన సదుపాయాలను కల్పించాలని, అలానే మూల్యాంకన ప్రక్రియ పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, ఎగ్జామ్స్ ఏసీ శివకుమార్, ఇతర సిబ్బంది ఉన్నారు. జిల్లాలో వైసీపీ బలోపేతానికి కృషి చేస్తానని, కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటానని వైసీపీ జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి భరోసా కల్పించారు. 2029 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ జెండా రెపరెపలాడుతుందని పేర్కొన్నారు. ఒంగోలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో బూచేపల్లి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అనంతరం పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా సన్మానించారు. పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు అధ్యక్షతన నిర్వహించిన వేడుకల్లో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే ఉడుమల శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, దామరాజు క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇంతమంది ప్రకాశం జిల్లా నలుమూల నుంచి వచ్చిన జగన్మోహన్ గారి అభిమానులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, బూచిపల్లి అభిమానుల సమక్షంలో ఈ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే నిజంగా సంతోషంగా ఉంది. అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. ముందుగా మనిషిగా పుట్టడం ఆ దేవుడు నాకు కల్పించిన అదృష్టంగా భావిస్తే, రెండవది బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి కడుపున పుట్టడం ఇంకొక అదృష్టంగా భావిస్తున్నాం. మొట్టమొదటి నుంచి కూడా మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఒక క్రమశిక్షణగా, ఒక నిబద్ధతగా, నేను పుట్టినప్పుడు మా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేవు, కానీ మా నాన్నగారు సంపాదించిన 10 రూపాయలు పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈ ప్రకాశం జిల్లాలో కూడా ఒక రాజకీయ నాయకుడు ఎలాగుండాలి, ఒక మంచి రాజకీయ నాయకుడు, ఒక ఆదర్శ నాయకుడిగా ఒక్క రూపాయి కూడా పేద ప్రజల దగ్గర తీసుకోకుండా ఉన్న మహానుభావుడు ఎవరా అంటే ఈ ప్రకాశం జిల్లాలో మా నాన్నగారి పేరు చెప్తారు. నిజంగా సంతోషం ఉంది. అటువంటి మహానుభావుడు కడుపున పుట్టడం, అమ్మ కడుపున పుట్టడం నిజంగా సంతోషంగా ఉందని చెప్పి సభాము తెలియజేస్తున్నా. సోదరుడు శివప్రసాద్ రెడ్డి గారి జన్మదినానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, చిరంజీవి శివప్రసాద్ రెడ్డి గారు గొప్ప నాయకుడిగా ఎదుగుతూ తండ్రి బాటలో, బూచేపల్లి సుబ్బారెడ్డి గారి బాటలో పేదల పెన్నిదిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో ధైర్యానికి, యువతకి స్ఫూర్తిగా ఈ పార్టీని కష్టకాలంలో భుజారెత్తుకొని ఆర్నెస్లు శ్రమిస్తూ కష్టపడుతూ పార్టీని విజయపదం వైపు తీసుకెళ్తున్నందుకు గర్విస్తూ, తమ్ముడు సక్సెస్ చేసి ఈ జిల్లాలో
మొత్తం సీట్లు తన నాయకత్వంలో గెలిపించి ఈ జిల్లాకు మంత్రి కావాలని కోరుకుంటూ శివప్రసాద్ని భగవంతుడు రాముడు ఈరోజు శ్రీరామనవమి, ఆ శ్రీరామచంద్రుడు యొక్క శక్తి యుక్తి రెండు శివప్రసాద్ ప్రసాదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మనం ఒంగోలు ఇక్కడ పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకోవటం, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరి సమక్షంలో మనం కేక్ కట్ చేసుకోవటం చాలా సంతోషం. మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు కాబట్టి మనం ఈరోజు ఫస్ట్ ఇక్కడ మన పార్టీ ఆఫీస్లో కేక్ కట్ చేసుకోవటం, మా కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న మన రవి గారు కానీ అందరూ వెంకటేశ్వర్లు కానీ ప్రతి వాళ్ళ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్షుల వారిని దయచేసి నియోజకవర్గాలు కూర్చున్నాం లెవెల్ తరఫున ఒంగోలు వైఎస్ఆర్సీపీ తరఫున మండల నాయకత్వం మొత్తం పరుస్తూ ఉన్నారు. దుంపా రమణమ్మ గారి ఆధ్వర్యంలో పార్టీ అధ్యక్షులు శివన్కి ప్రభుత్వం అందించే పథకాలను పొందడానికి గుర్తింపు కార్డు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, హిజ్రాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని మీకోసం భవనంలో హిజ్రాలకు గుర్తింపు కార్డులతో పాటు వినికిడి యంత్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు. హిజ్రాలకు అందించే గుర్తింపు కార్డుల ద్వారా రేషన్ కార్డులతో పాటు ప్రభుత్వం అందించే పెన్షన్, సమాజంలో ఒక గుర్తింపు కోసం కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే గుర్తింపు కార్డు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడంతో తనకు గుర్తింపు కార్డు కలెక్టర్ అందజేశారని, దీనివల్ల తనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హిజ్రాలు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్స్కి వారి యొక్క ఐడెంటిఫికేషన్ కోసము ముగ్గురికి ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ఇలాంటి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో ఉన్నటువంటి ఇజ్రాయల్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సర్టిఫికేట్స్ అనేది మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ గవర్నమెంట్ పోర్టల్ అయిన www.transgenders.gov.in అనే వెబ్సైట్ నందు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలి. అది గౌరవ జిల్లా కలెక్టర్ వారి లాగిన్లో ఉండి మేము గౌరవ జిల్లా కలెక్టర్ వారి లాగిన్ నుంచి తీసుకుని దానిని మేము జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ధృవీకరించి మీకు ఈ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీకు ఫ్యూచర్లో ఒక ఐడెంటిటీ అంటే సమాజంలో ట్రాన్స్జెండర్స్ అనేది కాకుండా వీళ్ళు కూడా సమాజంలో ఒక మెంబర్గా అనేది గుర్తింపు అనేదిగా ఉంటుంది. ఈ గుర్తింపు ప్రకారము మీరు ఈ సర్టిఫికేట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్కి కానీ లేదా రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డుకి కూడా ఉపయోగించుకోవచ్చు దీనిని ఐడెంటిటీ కార్డుగా. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి హిజ్రాలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. నా పేరు సుప్రియ. నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను, ల్యాబ్ టెక్నీషియన్గా అసిస్టెంట్గా చేస్తున్నాను. నేను ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాను. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగానే జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా మాకు ఏడీ గారు అందజేశారు. అందజేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామనవమి సందర్భంగా శివాని ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న చిన్నారులు, అన్నా చెల్లెళ్ళు 32 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో అకుంఠిత దీక్షతో అయోధ్యలో నిర్మించిన రామ మందిర నమూనా నిర్మాణాన్ని తయారు చేసి సూపర్లను ఆశ్చర్యచకితుల్ని చేశారు. పెద్ద పెద్ద ఆర్కిటెక్టులు చేసే పనిని ఈ చిన్నారులు తయారు చేయడం సాక్షాత్తు శ్రీరాముల అనుగ్రహమేనని భక్తులు అంటున్నారు. చిన్నారి సోదరుడు దిలీప్ కుమార్ మాట్లాడుతూ రామ మందిరం నిర్మాణం కోసం 500 సంవత్సరాలు పోరాటం చేయాల్సి వచ్చిందని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో అయోధ్య రామ మందిర నిర్మాణం
బాలరాముడి ప్రతిష్ట చేసుకోగలిగామని ఇది సనాతన ధర్మం సాధించిన విజయమని అన్నారు. తాను తన సోదరి కలిసి ఈ మందిరం నిర్మాణం చేయడానికి తనకు తల్లిదండ్రుల ప్రోత్సాహం మరువలేనిదని అన్నారు. మందిర నిర్మాణంతో పాటు లోపల గర్భగుడిలో స్వామివారి మూర్తిని కూడా ఏర్పాటు చేసి ఔరా అనిపించారు. మనం కూడా చిన్నారులు తయారు చేసిన అయోధ్య నమూనా మందిరాన్ని చూసి తరిద్దాం. Good evening everyone. My name is Sujit Kumar. I am studying 6th grade in Sri Shivani International School, Ongole. Today I am explaining about Ayodhya. 500 years fighting for Ayodhya Ram Mandir. Sir PM Narendra Modi was saving the Sanatana Dharmam with Ayodhya Ram Mandir. This is the Rama Kingdom. We want to save our Sanatana Dharmam. Every day after completion of school and study, I spent 1 hour and I complete it. It taken finally 32 days to complete. My father was the inspiration for me. My mother did decoration. My sister did painting. Good evening everyone. My name is Jayasth. I am studying 3rd grade at Sri Shivani International School. Today I want to explain for you Ayodhya. I used materials, lace, gum, stones, thermocol sheet, marble sticks, etc. Thank you. We want to save our Sanatana. మా బాబు చేయాలని అనుకున్నాడు అయోధ్య. చేయాలనుకుంటే నేను సపోర్ట్ ఇచ్చి అతనికి కావాల్సిన మెటీరియల్ ఇచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మనం ఈ 500 సంవత్సరాల పోరాటం మోడీ గారు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే మరో స్వాతంత్ర పోరాటం చేస్తామని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్రాంత ఐఏఎస్ అధికారి జిఎస్ఆర్కే విజయ్ కుమార్ హెచ్చరించారు. అంబేద్కర్ భవనంలో 75 సంవత్సరాల భారత రాజ్యాంగం అమలు సవాళ్లు అంశంపై సదస్సు జరిగింది. అంబేద్కర్కి రాజ్యాంగ సభలో వచ్చే అవకాశం పడ్డది. అంబేద్కర్ ఏమన్నాడంటే కిటికీలతో తెలుసు సార్, ఎవరినైతే రాకూడదు అనుకున్న రాజ్యాంగ సభలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన చట్టం ఉందో అలాగే పాకిస్తాన్లో కలపచ్చు. ఈ ఒక్కటి అడ్డం జిల్లాల ప్రాంతాలని పాకిస్తాన్ రాజ్యాంగ సభలో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? రాజ్యాధికారమే మన లక్ష్యం. భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఆర్ఎస్ఎస్ కుట్ర పన్నుతుందని విజయ్ కుమార్ ఆరోపించారు. 400 ఎంపీ సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని అప్పట్లో బహిరంగ ప్రకటన చేశారని, మార్చాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. విభిన్న జాతులు, కులాలు, మతాలు, అణగారిన వర్గాలందరికీ రాజ్యాంగం ద్వారా పూర్తి హక్కులు కల్పించడం జరిగిందని అన్నారు. రిజర్వేషన్లు తీసేసి 2000 సంవత్సరాల క్రితం ఉన్న సంస్కృతిని పునరుద్ధరించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేశవ, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, పలు సంఘాల నాయకులు ఎం శేషయ్య, పి రమేష్, ఐజాక్, మాల ఉద్యోగుల సంఘం నాయకులు అశోక్, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలోని ప్రతి ఒక్కరికి అనుకున్నాం. ఎంతో మంది ఉపన్యాసం కోసం ఎలా రావాలి మార్పు అంటే 70 సంవత్సరాలు, అప్పటికి 70 సంవత్సరాలు ఇంచుమించుగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 17వ ఆర్టికల్ అంటరానితనాన్ని నిషేధించిన తర్వాత వాళ్ళు స్వతంత్రంగా ఒక వ్యాపారాన్ని, నేను చాలా ట్రైనింగ్ ఇచ్చాను వాళ్ళకి దీని మీద, శుభ్రత మీద. మీరు చేసే ప్రతి వస్తువు, ప్రతి ఐటెం కూడా, వండేటువంటి ప్రతి వంటను కూడా శుభ్రంగా చేయండి. ఎక్కడ కూడా ఎలాంటి తేడా రానివద్దు. ఎందుకంటే నేను ముందు ఊహించాను ఇలాంటిది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పరిశుభ్రతలో ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదని మంచి వెసల్స్ అన్ని పెట్టించి చేసిన దాని దగ్గర కూడా ఏ సిద్ధాంతం ఉండిపోయింది వాళ్ళలో, ఏ వాదం వాళ్ళ మనసులో ఉండిపోయింది చుట్టూ ఉన్న సమాజంలో అంటే బ్రాహ్మణీయ మనువాదమే. 70 సంవత్సరాలు అంటే 2000 సంవత్సరాల నుంచి ఏ వాదం అయితే ఉందో అదే ఇంకా రాజ్యం వెళ్తుంది తప్ప రాజ్యాంగం ఇచ్చినటువంటి వాదం ఈరోజు ఇంకా మనుషుల మెదడులోకి రాలేదు అనడానికి ఒక నిదర్శనం. స్వతంత్ర ఉద్యమానికి ముందు ఇండియా, భారత్ అనే పదం ఎక్కడుంది?
అసలు ఆ దేశం ఎక్కడుంది? బ్రిటిష్ వాడు రాకముందు భారతదేశం అనేది ఎక్కడుంది? భారతదేశం అనేదే లేదు. మొఘల్ సామ్రాజ్యం ఉంది, లేకపోతే మగధ సామ్రాజ్యం ఉంది, మౌర్య సామ్రాజ్యం ఉంది, చోళ, పాండ్య, పల్లవ, రెడ్డి రాజులు, కాకతీయ, వేంగి, టిప్పు సుల్తాన్, మైసూర్, లేకపోతే సంగమ, సాళువ, తుళువ అనే విజయనగర సామ్రాజ్యం. అలా ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి తప్ప భారతదేశం లేదు. భారతదేశం ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి మారి ఈ దేశంలో పరిపాలనలో భాగస్వాములు అవ్వడానికి క్వీన్ విక్టోరియా నుంచి వచ్చినటువంటి ఒక ఫర్మాన్ తోటి వాళ్ళు ఇక్కడ పాలన అనేది సాగించారు. పాలన సాగించిన తర్వాత ఏం జరిగింది అని అంటే, ఈ బ్రాహ్మణిజం పాటించేటువంటి మనువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80% పైగా ఉన్నటువంటి జనాన్ని అణిచివేసి గుప్పెట్లో పెట్టి నిర్బంధ వృత్తి విధానంలో నిర్బంధమైనటువంటి జీవితంలో నడిపిస్తున్నటువంటి వాళ్ళకి ఒక నొప్పి తెలిసింది. ఏమిటి ఆ నొప్పి అంటే, ఇన్నాళ్ళుగా వాళ్ళు హరించిన హక్కులు వీళ్ళకు కూడా లేకుండా పోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే బ్రిటిష్ వాడు వచ్చి అందరిని ఒకే రకంగా చూడటం మొదలుపెట్టాడు కాబట్టి. 2000 సంవత్సరాలుగా అందరినీ ముక్కలుగా విభజించి ఎవరిని కలవనీయకుండా ఆలోచనే రాకుండా చేసినటువంటిది ఈ బ్రాహ్మణే మనువాదం. అక్కడ పుట్టింది విభజించటం, అక్కడ పుట్టింది వెన్నుపోటు పడవటం, అక్కడ పుట్టింది దాడి చేయటం. ఈ సంస్కృతి మీద, మన దేశ సంస్కృతి, మూల సంస్కృతి మీద, ద్రవిడియన్ కల్చర్ మీద దాడి ఆరియన్స్ వచ్చి చేయడం ద్వారా ఈ డివైడ్ అండ్ రూల్ అనేటువంటిది, బ్యాక్ స్టాబింగ్ అనేటువంటిది అప్పుడు మొదలైంది ఈ సంస్కృతిలో. ఒంగోలులో ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేసిన 2 సంవత్సరాల్లో 75% సక్సెస్ రేటు సాధించినట్లు వైద్యులు వెల్లడించారు. వార్షికోత్సవ వేడుకలను 60 అడుగుల రోడ్లోని సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా బిడ్డలను అందుకున్న దంపతులతో వారి ఆనందాన్ని పంచుకున్నారు. అందరికీ ప్రసాద్ గారు వైద్యుల పర్యవేక్షణలో అందించిన ప్రత్యేక వైద్యం ద్వారా ఏడాది వ్యవధిలో 25 మంది ప్రసవించగా వారంతా తమ బిడ్డలతో వచ్చారు. మరో 25 మంది గర్భం దాల్చి మాతృత్వ ప్రేమను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. వార్షికోత్సవం సందర్భంగా వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ వైద్యురాలు సింధూర మాట్లాడుతూ తాము 75% సక్సెస్ సాధించడం వెనుక పేషెంట్లు తమపై పెట్టుకున్న నమ్మకమేనన్నారు. వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మున్ముందు మరింత సక్సెస్ రేటు సాధిస్తామని తెలిపారు. వైద్యులు విజయరాఘవరావు మాట్లాడుతూ తన కుమార్తె సింధూర 2 ఏళ్ల క్రితం ఈ సెంటర్ ప్రారంభించిందని, స్వల్పకాలంలో ఇంత విజయం సాధిస్తారని అనుకోలేదని అన్నారు. ఇక్కడ టీం చక్కగా పనిచేస్తున్నారని అభినందించారు. క్రెడిట్ అంతా భార్యాభర్తలకు దక్కుతుందని అన్నారు. త్వరలో హైదరాబాదులో సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు శంషీర్ అలీ, బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్కిడ్ ఫర్టిలిటీ సెంటర్ స్థాపించి ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు ఇంత విజయం సాధించడం, ఆల్మోస్ట్ 75% సక్సెస్ రేట్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఈ సక్సెస్ రేట్కి మెయిన్గా పేషెంట్ యొక్క నమ్మకం, ఓర్పు, ఈ ట్రీట్మెంట్ని ఓర్పుగా, నమ్మకంగా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అది ఇనీషియల్ స్టేజెస్లో కెరీర్లో వాళ్ళు మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్ ఫర్ అస్. అండ్ నౌ మీరందరూ చూసినట్టు చాలామంది ఆల్మోస్ట్ 25 కిడ్స్ డెలివర్డ్ ఆల్రెడీ. సో ఇంకా 25 పీపుల్ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఆల్మోస్ట్ 75% సక్సెస్ రేట్ ఉంది. ఇది 2 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు నేను ఇంత త్వరగా ఇంత సక్సెస్ వస్తుందని మాత్రం ఊహించలేదు. చాలా కష్టపడి పనిచేస్తుంది. అయితే ఇక్కడ చెప్పినట్టు టీం అందరూ ఇంపార్టెంట్. తర్వాత ఇంత నమ్మకం ఇచ్చి
డాక్టర్ని వచ్చి ఆ సీరియల్గా వచ్చి ఆ ఇంజెక్షన్స్ ఆ పెయిన్ అంతా భరించినటువంటి పేషెంట్ కపుల్స్కి అందరికన్నా మొట్టమొదటి క్రెడిట్ దొరుకుతుంది. ఆర్కిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ పర్సనల్ కేర్ యాజ్ ఇఫ్ లైక్ ఏంటంటే ఓన్ ఫ్యామిలీ మెంబరు వచ్చారు, బాధలో ఉన్నారు, వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్ అన్నట్టుగా. ఇప్పుడు 75% సక్సెస్ అచీవ్ చేయడానికి వెనకాల ఆ పర్సనలైజ్డ్ కేరే కారణం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే సక్సెస్ కాని వాళ్ళని గురించి కూడా ఇప్పుడు ఏ రోజైతే ఒకరికి సక్సెస్ కాలేదు అని తెలిసిందో ఆ రోజు ఫైల్ తన దగ్గర పెట్టేసుకొని బుక్స్ అన్నీ చుట్టూ పెట్టుకొని 1 గంట సంతోషం. ఆస్తి లేకపోతే బతకొచ్చు, పిల్లలు లేకపోతే అసలు ఆ బాధ చెప్పుకోలేంది. తెలిసిన వాళ్ళు కూడా అరే ఏంట్రా ఇంకా అది ఇది ఇక్కడ సమస్యలు ఎవరు చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. టీమ్ కానీ డాక్టర్ కానీ ఏ టైం రెస్పాండ్ అయినా చిన్న ప్రాబ్లమ్ కి కూడా చాలా బాగా సొల్యూషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బిగ్ థ్యాంక్స్. అసలు స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్ గా ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరాముని కళ్యాణం నయన మనోహరంగా సాగింది. వందలాదిగా తరలివచ్చిన భక్త జన సందోహం నడుమ వేద పురోహితులు సీతారాముల మాంగళ్యధారణ, తలంబ్రాల తంతు, మాల మార్పిడి వంటి క్రతువులను వేదోక్తంగా జరిపించి మహా మంగళహారతులను అందజేశారు. కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని సీతారాముల కృపా కటాక్షాన్ని పొందారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ओम मध्यमया पूर्वोक्त संकल्पया पूर्वोक्त प्रकारेण श्रीराम जन्मजन्मने सिगरे पेंड्री कोतुरा सीतम्मा टक्कर सिंगा ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నూతన అధ్యాయానికి తెరతీసింది. గుండె జబ్బుల విభాగానికి కోట్ల రూపాయలతో వెచ్చించిన ఆధునీకరణ పరికరాలతో పేదల గుండెకు మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధమవుతుంది. ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ఉన్నటువంటి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగం నూతన మైలురాయికి చేరుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మెరుగైన వైద్యం సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 6 కోట్ల రూపాయల పైన ఇచ్చిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గుండెకు సంబంధించిన విభాగాన్ని ఏర్పాటు చేశారు. నూతన హంగులతో ఏర్పాటు చేసిన ఈ కార్డియాలజీ విభాగంలో క్యాట్ ల్యాబ్ మిషన్ త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ నెల 11వ తేదీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుండి కార్డియాలజీ విభాగంలో వైద్య సేవలు అందిస్తూ అత్యవసర సమయంలో గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేసేవారు. అలాంటి పరిస్థితి నుండి ముందుకు దాటి ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని పేద ప్రజల గుండెకు సంబంధించిన వ్యాధులపై వచ్చేవారికి ఒక భరోసా కల్పించేందుకు ఈ విభాగం ఏర్పాటు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు చొరవతో ఈ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సుదూర ప్రాంతాలకు కార్పొరేట్ వైద్యశాలకు వెళ్లకుండా
ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే గుండెకి సంబంధించిన వ్యాధుల నిర్ధారణ శస్త్రచికిత్సలు అందించేందుకు సిద్ధమవుతుంది. దీంతో పాటు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. పేదలకు ఒక భరోసా కల్పించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి ముందుందని డాక్టర్ కుంచాల వెంకటేశ్వర్లు అన్నారు. 5 ఏళ్ల నుండి గుండెకి సంబంధించిన వైద్య సేవలు అందిస్తున్నప్పటికీ క్యాట్ ల్యాబ్ అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం చక్కటి అవకాశం అన్నారు. నేను గత 5 సంవత్సరాలుగా ఇక్కడ గుండె వైద్య సేవలు అందిస్తున్నాము. మేము జాయిన్ అయిన మొదట్లో ఈసీజీల గురించి, గుండె ఎకో 2D ఎకో సర్వీసెస్ మీద మన గవర్నమెంట్ హాస్పిటల్లో సేవలు అందించాము. ఆపరేషన్ చేయబడే పేషెంట్లకి గుండె పరంగా ఫిట్నెస్లన్నీ ఇచ్చాము. నేను 2020 సంవత్సరంలో జాయిన్ అయినప్పుడు కోవిడ్ పాండమిక్ ఉండటం వల్ల ఒక 2 సంవత్సరాలు కోవిడ్ సర్వీసెస్లోనే ఉన్నాము. ఆ తర్వాత 2022లో మనం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా సెప్టెంబర్ 29, 2022లో ఐసీసీయూ సేవలు స్టార్ట్ చేశాము. 20 బెడ్ల ఐసీసీయూ స్టార్ట్ చేసి క్రిటికల్ కేర్ కార్డియాక్ పేషెంట్స్ని అడ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు సుమారుగా 15,000 మంది పైగా హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ని మేము ట్రీట్మెంట్ అందజేశాము మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. మన ప్రభుత్వము ముఖ్యంగా గుండె సమస్యల మీద దృష్టి సారించి ఈ స్టెమీ ప్రోగ్రామ్ కింద ఇంజెక్షన్ టెనిక్టిప్లేజ్ని అందుబాటులో తీసుకొచ్చారు. ఈ ఇంజెక్షన్ టెనిక్టిప్లేజ్ అనేది సుమారుగా 40,000 చిలుకు ఇంజెక్షన్. ఒక గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఈ ఇంజెక్షన్ ఆ గోల్డెన్ అవర్లో అందజేయటం వల్ల ఆ పేషెంట్ ప్రాణాపాయం నుంచి బయటపడతారు. ఒకసారి ప్రాణాపాయం నుంచి బయటపడిన పేషెంట్కి తద్వారా మనం యాంజియోగ్రామ్, కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయాలి. తద్వారా యాంజియోప్లాస్టీ అనే ప్రొసీజర్కి వెళ్తాము అవసరాన్ని బట్టి. దానికి కావాల్సినటువంటి ఆ ఆపరేషన్ కాంప్లెక్స్, ఆ క్యాత్ ల్యాబ్ అంటాము. ఈ క్యాత్ ల్యాబ్ను కూడా మన ప్రభుత్వం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెల 11వ తారీఖున మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆధ్వర్యంలో మరియు మన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే వారు, మరి ఎంపీ, మరి కలెక్టర్ గారు, మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ప్రిన్సిపల్ గారు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చూస్తున్నారు. దీని యొక్క క్యాత్ ల్యాబ్ యొక్క పరికరం వల్ల మన జిల్లా ప్రకాశం జిల్లా పేద ప్రజలకి ఎంతో ఉపయోగం చేకూరుతుంది. కాబట్టి ఈ కార్డియాలజీ సర్వీసెస్ని మేము అందుబాటులో తీసుకొస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాం. దీని యొక్క ప్రాజెక్టు యొక్క ఖరీదు సుమారుగా 6,17,800 రూపాయలు. కాబట్టి ఇంత ఖరీదైన పరికరం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందుబాటులో తీసుకొచ్చినందుకు సంతోషిస్తున్నాం. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో తీసుకొస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ జమున అన్నారు. కార్డియాలజీ విభాగాన్ని తీసుకొచ్చి పేద ప్రజల గుండె జబ్బులకు వైద్యం అందించే ప్రక్రియ చేపట్టామని, త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రారంభిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో కార్పొరేటివ్ వైద్య సేవల కంటే ఎక్కువగా సేవలు అందించే పరిస్థితి ఉందని, పేదలు ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించి వైద్య ఆరోగ్య సేవలు పొందాలని కోరారు. అంటే ఇది ఒక దాదాపు 6 crores వర్త్ మెషినరీ అది. దాంతోపాటు మనకు సంబంధిత పర్సనల్, డాక్టర్స్, టెక్నీషియన్స్, ఈసీజీ టెక్నీషియన్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకోవడానికి వీలు పడుతుంది. ఇందువల్ల ఈ పర్టికులర్ ప్రోగ్రాం వల్ల ఈ ఇనాగరేషన్ 11వ తేదీ శుక్రవారము జరుగుతుందని మాకు పైన నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి. మిషన్ వల్ల గుండెకు సంబంధించిన రక్తనాళాలు ఎలా ఉన్నాయి అంటే అవి సాఫీగా బ్లడ్ సర్క్యులేషన్గా ఉన్నాయా, ఒక్కొక్కసారి మనకు కొలెస్ట్రాల్ వల్ల అది కొంచెము ఇప్పుడు బ్లాక్స్ అయి ఉంటుంది. ఆ బ్లాక్స్ అయ్యింది ఎక్కడ ఏ పర్టికులర్ ఏరియాలో అక్కడ ఉన్నది. సో దాన్ని కనుక్కొని వరకు ఇప్పుడు చేయగలుగుతాం. అంటే ఇప్పుడు కొరోనరీ యాంజియోగ్రామ్ సర్వీసెస్ వరకు, ఇంకా ఫ్యూచర్లో నిదానంగా దానికి స్టెంటింగ్ మెకానిజము దానికి సాధించి కూడా ఇప్పుడు మనకు అందుబాటులో వస్తాయి. ఇప్పుడు ఆ సర్వీసెస్ కోసమని ఒక 2 స్టాఫ్ నర్సెస్ని, తర్వాత ఈసీ టెక్నీషియన్స్ని, అంటే ఇప్పుడు గుంటూరు జీజీహెచ్ అక్కడ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. సో మేము అక్కడికి ట్రైనింగ్ కూడా పంపించున్నాము. వాళ్ళు అక్కడ ట్రైనింగ్ వస్తే ఇంకా బెటర్ సర్వీసెస్, ఇప్పుడు ఇస్తున్న సర్వీసెస్ ఇంకా బెటర్, ఇంకా ఎక్స్ట్రా సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు. అంటే ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ మన దగ్గర న్యూరాలజీ, కార్డియాలజీ, ఆ తర్వాత నెఫ్రాలజీ, యూరాలజీ మొదలగు సర్వీసెస్ ఉన్నాయి. ఇంకా ఎక్విప్మెంట్ కూడా మనకు చిన్నగా వస్తూ ఉన్నాయి. పీజీ ఫండ్స్ ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్యాకల్టీ, ఎక్విప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనకు వచ్చిన తర్వాత ఇంకా
అంటే ఇప్పుడున్న దానికన్నా బెటర్గా సర్వీసెస్ పేషెంట్స్కి మేము ఇవ్వగలుగుతాం. పెళ్లూరులోని శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణ వేదికపై స్వామి అమ్మవారిని కొలువు తీర్చి మేళతాళాలు, మంగళవాయిద్యాలు, వేద పురోహితుల వేద మంత్రోచ్చరణ నడుమ సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు, త్రినాథాచార్యులు కళ్యాణకర్తవును జరిపించారు. ప్రసాద్ స్వామి ఆధ్వర్యంలో మడనూరు మల్లికార్జున గురుకుల్, కోటిరెడ్డి, లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. భక్తులకు అన్నదానం చేశారు. రాముడు దేవుడు, మా ఊరి దేవుడు, అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామ. ఒంగోలు భాగ్యనగర్లోని రూట్ సెట్ సంస్థలో ఈ నెల 12వ తేదీ నుంచి 35 రోజుల పాటు బ్యూటీ పార్లర్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శిక్షణకు ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలని అన్నారు. శిక్షణ కాలంలో భోజనం ఉచితంగా వసతి కల్పిస్తామని అన్నారు. మరిన్ని వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మా రూట్ సెట్లో మనము ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ యువతకి 64 కోర్సుల్లో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఈ నెల అంటే ఏప్రిల్ 12వ తేదీ నుంచి 15 మే వరకు అంటే 34 రోజుల పాటు జూనియర్ బ్యూటీ ప్రాక్టీషనర్ కోర్సులో అంటే బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ కోర్సులో మన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నిరుద్యోగ మహిళలకు 18 సంవత్సరాలు నిండి ఉండి 45 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ ట్రైనింగ్ ఇస్తామండి. ట్రైనింగ్ మొత్తం 34 రోజులు ఉంటుంది. ట్రైనింగు మరియు ఇక్కడ భోజన సౌకర్యం, వసతి సౌకర్యం అన్నీ ఫ్రీగా ఉంటాయండి. సో ఈ కోర్సులో మీ పేరు నమోదు చేసుకోదలుచుకున్న వాళ్ళు ఈ క్రింది నెంబర్కి కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకోగలరు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9573363141. సో దయచేసి మన ఉమ్మడి ప్రకాశం జిల్లా చెందిన నిరుద్యోగ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బాబు జగజ్జీవనరావు జయంతి సందర్భంగా ఆదిమూలపు సురేష్ వర్గీకరణపై కూటమి ప్రభుత్వాన్ని దోషిగా చూపుతూ చేసిన వ్యాఖ్యలను టీడీపీ మాదిగలు తీవ్రంగా ఖండించారు. సింగరాయకొండ మండలం తెలుగుదేశం పార్టీ మాదిగలు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. వైసీపీ పార్టీ అధినేత తన జీవితంలో ఎప్పుడు ఎంఆర్పీఎస్కు మద్దతు ఇవ్వలేదు, కానీ వర్గీకరణపై శాసనసభలో చర్చ జరుగుతుంటే తన 11 మంది ఎమ్మెల్యేలను రాకుండా చేశారని అన్నారు. శాసనమండలిలో మెజార్టీ ఉందని కూటమి ప్రభుత్వం బిల్లు పెడితే దానిని అడ్డుకొని వర్గీకరణ జరగకుండా చూడాలని ప్రయత్నం చేయలేదా అని ప్రశ్నించారు. వర్గీకరణ చేస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి దాన్ని చేసి చూపించిన సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిలకు బిల్లుకు మద్దతునిస్తూ కూటమి ప్రభుత్వంలోని జనసేన, బీజేపీ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సింగరాయకొండ మండలం ఎస్సీసీఎల్ నాయకులు పొనుగోటి కొండయ్య, రేణుమాల పోతురాజు, గన్నెపూడి సుబ్రహ్మణ్యం, రావినూతల జయకుమార్, డొక్కా కిషోర్ గౌడ్, పేరు కిషోర్ బాబు, రావినూతల ఏడుకొండలు, ఎం రామారావు, పొనుగోటి శ్రీహరి, లాజరు, మంచు మాలకొండయ్య, రాజేష్, సుందరం, సుదర్శనం, విక్టర్ పాల్, రాజారావు తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల ఉద్యమం మాదిగల స్వప్నం సాకారం అవుతున్న వేళ శాసనసభలో చర్చ జరుగుతుంటే మీరు మీ 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి దొంగ సంతకాలు పెట్టి ఎటిల్లినట్టు ఇంత సుదీర్ఘ విషయం మీద, ఇంత ఇంపార్టెంట్ విషయం మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ 11 మంది ఆ పక్కన ఏమన్నా గేదెలు ఏమన్నా కాస్తున్నారా? సింగరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ఆరో ప్రశ్న, శాసన మండలిలో బలం లేక చట్టం చేద్దామని మీ నాయకుడితో ఎవరైతే ఈ శాసన మండలి నాయకుడు బొత్స సత్యనారాయణ గారితో మాట్లాడిన విషయం మీకు తెలియదా? మాట్లాడినప్పుడు శాసన మండలిలో ఏకగ్రీవంగా ఆమోదిద్దామంటే మేము ఒప్పుకోమని మీ అధినేత ఎందుకు చెప్పాడు? కాబట్టి కొద్దిగా సోయుడిని మాట్లాడాలని ఆదిమూలపు సురేష్ గారికి నేను తెలియజేస్తున్నాను. సింగరాయకొండ మాదిగల తరఫున. ఎందుకంటే ఇది ప్రతిపక్ష నాయకుడు వచ్చినప్పుడు కోసం మన మాదిగ జాతి కోసం ఆయన ఆలోచించి వర్గీకరణ అంశాన్ని మన మాదిగ కోసం చేయబోతుంటే కొన్ని అశాంతిక శక్తులు దాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అయితే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మాదిగలకు సహాయం చేసేది ఎవరు అని జనాలు మొత్తం తెలుసుకొని వాళ్ళు 11 సీట్కి పరిమితం చేసినా కానీ మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మీ మాదిగలకు మేము అన్నా ఉన్నాం, మీ మాది కార్పొరేషన్ పెట్టాం, అది పెట్టాం, ఇది పెట్టాం, మా
మాదిరి అభివృద్ధి చేసింది మేమని చెప్తాం. కనీసం వర్గీకరణ గురించి ఒక్కరోజు కూడా శాసనసభలో కానీ ఎక్కడ మాట్లాడుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అంత అధికారం లేదు. అతను మాదిరి గురించి అది ఎప్పుడు ఆలోచించలేదు. ఖచ్చితంగా నెరవేర్చి ఆ ప్రతిఫలాలు అందుకోబోతున్నాం. కొద్ది రోజుల్లో మనం ఇచ్చిన మాట ప్రకారం మాదిగలకు పెద్ద మాదిగలు అవుతారన్నారు. అదేవిధంగా మాదిగ జాతి మర్చిపోలేని స్థాయిలో ఆయన ఫోటో మన ఇంట్లో పెట్టుకునేటట్టు ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఖచ్చితంగా ప్రతిఫలాలు మనం అనుభవిస్తాం. ఇటువంటి వ్యాఖ్యలకు మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా సింగరాయపట్నం మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు శ్రీ ఎం రాజారావు గురించి, మా రిజర్వేషన్ గురించి, మా దళిత వర్గంలో పుట్టిన నీకు అనవసరమని గట్టిగా మీకు మండల పార్టీ తరఫున, తెలుగుదేశం ఎస్ఎస్ఎల్ తరఫున నీకు గట్టిగా మేము చెప్తున్నాము. నీకు నీ రాజకీయం చేసుకో, నువ్వు దళితుల గురించి ఇచ్చిపెట్టి ఈ మండలంలో నువ్వు ఏమి చేయలేవని కూడా నీకు వివరించి ఉత్తకండంతో నీకు చెప్తున్నావు. దయచేసి ఎస్ఎస్ఎల్కి పోవద్దు. మేము ఐక్యంగా ఉన్నాము, మేము జాగ్రత్తగా ఉన్నాం సార్, మీరు జాగ్రత్తగా ఉండండి, మమ్మల్ని జాగ్రత్తగా ఉండండి అని పార్టీ తరఫున, మండల పార్టీ తరఫున కొండపి మండలంలోని కే ఉప్పలపాడు గ్రామంలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరామ కళ్యాణాన్ని వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పురోహితుల వేద మంత్రోచ్చారణ నడుమ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా వేడుకగా జరిపించారు. కార్యక్రమంలో గ్రామస్తులు వందలాదిగా పాల్గొని ఆదర్శ దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. వస్తుంది. ఆ మహాసంకల్ప పఠనం అయిన తర్వాత కన్యాదానం జరుగుతుంది. కన్యాదానం అయిన తర్వాత ఇంకా మామూలుగా జీలకర్ర బెల్లం, తర్వాత మాంగళ్యపు కులాలకు ఉంటుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కొన్ని కులాలకు యజ్ఞోపేతం, అది వాళ్ళకు ఒక ప్రత్యేకమైన దీక్ష అని మార్కు. అది వేసుకుంటే అనేక దీక్షలు పాటించాలి. శ్రీరామధ్రం దేవ బృహస్పతి ఇదందరి మనల్ని పునీతం చేస్తున్నాడు మహానుభావుడు శ్రీరామచంద్రుడికి జనక మహారాజు కలిగిన ఇది. ఇప్పుడు మీరంతా కన్యాదాతలు కాబట్టి ఆ నీళ్లు నెత్తిని చల్లుకుంటున్నాం. భజే హేమాం జగదీశ్వరం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే ఓం గంధద్వారాంతరాదర్శాంచుష్టాంగరి ఈశ్వరీం సర్వభూమపత్ర పుష్పాక్షరాం సమర్పయామి. మాంగళ్య సూత్ర శోభిత కందరాయ అని అమ్మవారి యొక్క నాణాలు చూపించారా? అయ్యా చీమకుర్తిలోని నెహ్రూ నగర్ శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో నవరాత్రుల్లో భాగంగా అంతరించిపోతున్న తోలు బొమ్మలాట ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ తోలు బొమ్మలాటను చూడటానికి పట్టణంలో ప్రజలు భారీ ఎత్తున పాల్గొని తిలకించారు. రామాయణంలోని సుందరకాండ ఘట్టాన్ని తోలు బొమ్మలాట నిర్వాహకులు ప్రదర్శించారు. జాంబవంతుడు ఎక్కడికి వెళ్ళలేడు, ఏ బలములు కోల్చుకొని చేర్చుకోలేడని పలవట మార్గములు కొంతమంది, ఉత్తర మార్గములు కొంతమంది వనచర వీరులను పంపించున్నాడు. డి న్యూస్లో నేటి మాట. ఎవరో చెబితే మనలో వచ్చే మార్పు తాత్కాలికం, మనకు మనం మారగలిగితే అదే శాశ్వతం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.